హాయ్ ఆల్. ఇవాళ వేరియబుల్ అనే కాన్సెప్ట్ డేటా టైప్ అనే కాన్సెప్ట్ చూద్దాం. నిన్న వేరియబుల్ అనే కాన్సెప్ట్ చూసాం గదా! సో, ఇవాళ డేటా టైప్ అనే కాన్సెప్ట్ చూద్దాం. డేటా టైప్ అంటే ఏంటంటే, ఏ డేటా టైప్ టెల్స్ పైథాన్ వాట్ టైప్ ఆఫ్ డేటా యూ ఆర్ వర్కింగ్ విత్. అంటే ఆ డేటా ఏ టైప్ అంటే న్యూమరికల్ డేటానా, టెక్స్ట్ డేటానా, లేకపోతే అది ట్రూ ఫాల్సా, లేకపోతే ఏంటి అనేది చెప్తుంది. మనం ఇన్ జనరల్‌గా డేటాని కేటగరైజ్ చేస్తే ఎలా చేయొచ్చు? ఒకటి న్యూమరికల్ డేటా. ఓకే. రెండోది టెక్స్ట్ డేటా. మూడోది ఆల్ఫా న్యూమరికల్ డేటా. ఎగ్జాంపుల్ ఫర్ న్యూమరికల్ డేటా ఈజ్ ఫోన్ నంబర్స్. ఓకే. టెక్స్ట్‌కి నేమ్స్. సో, హర్ష ఈజ్ ఏ టెక్స్ట్. సో, అండ్ ఆల్ఫా న్యూమరికల్ అంటే ఈమెయిల్స్. సో, హర్ష మాడభూషి 95@gmail.com ఇవన్నీ కూడా ఆల్ఫా న్యూమరికల్. సో, మళ్ళీ పైథాన్‌లో ఏంటంటే ఈవెన్ న్యూమరికల్ డేటాను కూడా మళ్ళీ కేటగరైజ్ చేశారు. ఎలా అంటే ఫస్ట్ కేటగరీ వచ్చేసి ఇంటిజర్. సో, దీన్ని ఇంట్‌గా రిప్రజెంట్ చేస్తారు పైథాన్‌లో. సో, ఇంటిజర్ కేటగరీలో ఏమేం నంబర్స్ ఉంటాయంటే ఆల్ హోల్ నంబర్స్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినైట్. సో, విచ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ అనేది ఇంటిజర్స్‌లో ఉండకూడదు. 0 నుంచి ఏ నంబర్ అయినా సరే డెసిమల్ పాయింట్ లేకుండా ఉంటే అది ఇంటిజర్ అవుతుంది. 0, 1, 2, 3 సో ఆన్ 99 సో ఆన్ 999 ఇలా డెసిమల్ పాయింట్ లేకపోతే ఇవి ఇంటిజర్స్ అవుతాయి. వీటిని ఇంట్‌గా ఇక్కడ చూపిస్తారనమాట పైథాన్‌లో. ఇంట్‌గా రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ ఈజ్ ఫ్లోట్. ఫ్లోట్ అంటే నంబర్స్‌కి డెసిమల్ పాయింట్ ఉంటే అవి ఫ్లోట్ అవుతాయి. సో, ఫ్లోట్‌కి ఎగ్జాంపుల్ 1.5 లేదా 2.7, 3.6 ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్లోట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ థర్డ్ కేటగరీ ఈ స్ట్రింగ్. సో, పైథాన్‌లో స్ట్రింగ్ అంటే జనరల్‌గా వేరే లాంగ్వేజెస్‌లో స్ట్రింగ్ అంటే ఏంటంటే లైక్ నార్మల్లీ ఎలా చేస్తారంటే జనరల్‌గా ఆల్ఫాబెటికల్ డేటా ఆర్ ఆల్ఫా న్యూమరికల్ డేటా హర్ష. ఓకే. ఆర్ హర్ష 1, 2, 3. సో, ఇవన్నీ కూడా జనరల్‌గా లేదా ఎనీ సింబల్స్ హర్ష @ 1, 2, 3. సో, ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఆల్ఫా న్యూమరికల్ డేటా ఇవన్నీ స్ట్రింగ్స్‌గా కేటగరైజ్ చేస్తారు. కానీ రెండో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైనది ఏదైనా డేటా ఇలా కొటేషన్స్ మధ్యలో ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటారు. సో, అది ఓకే. సింగిల్ కోట్స్ కావచ్చు, డబుల్ కోట్స్ కావచ్చు. అంటే ఇప్పుడు హర్ష అనేది ఇలా రాసినా కూడా అది స్ట్రింగే. ఓకే. రెండోది హర్ష అనేది ట్రిపుల్ కోట్స్‌లో రాసినా కూడా ఇది కూడా స్ట్రింగే. సో, ఇలా ఏవైనా సరే కొటేషన్స్ మధ్యలో రాస్తే అది స్ట్రింగ్. ఈవెన్ ఇది కూడా స్ట్రింగే. ఇప్పుడు మీకు తెలుసు 35 ఈజ్ ఎ నంబర్. ఇప్పుడు ఈ 35ని కొటేషన్స్‌లో పెట్టారనుకోండి, ఈ 35 కూడా స్ట్రింగ్‌గానే అవుతుంది. సో, వాట్ ఈజ్ ఎ స్ట్రింగ్ అంటే జనరల్లీ ఎనీ డేటా విచ్ ఈజ్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ కొటేషన్ ఐదర్ డబుల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఈజ్ ఎ స్ట్రింగ్ ఇన్ పైథాన్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఈజ్ బూలియన్. సో, బూలియన్‌ని బూల్ అని రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ మెన్షన్ చేయలేదు నేను. ఫ్లోట్‌ని ఫ్లోట్‌గానే రిప్రజెంట్ చేస్తారు. స్ట్రింగ్‌ని ఎస్‌టీఆర్‌గా రిప్రజెంట్ చేస్తారు. సో, బూలియన్‌ని బూల్‌గా రిప్రజెంట్ చేస్తారు. సో, ఇందులో ఉండే వాల్యూస్ రెండే. ఒకటి ట్రూ, టీ ఇనిట్ క్యాప్స్ ఉండాలి. టీ ఇక్కడ. రెండోది ఫాల్స్. ఈ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి ఇందులో. సో, నెక్స్ట్ కేటగరీ లాస్ట్‌ది కాంప్లెక్స్. ఇది నేను ఇప్పటి వరకైతే ఎప్పుడు ప్రోగ్రామింగ్‌లో ఇప్పటి వరకు నేను వాడలేదు. మైట్ బీ నేను డేటా సైన్స్ అలాంటి ప్రాజెక్ట్స్ చేయలేదు. మరి అక్కడ వాడతారేమో తెలీదు. మనకు తెలుసు ఏ+ఐజే ఫార్మ్ అంటే ఇలా ఏ+ఐజే, ఏ+ఐజే లేదా ఏ+బీజే ఫార్మ్‌లో ఉండే వాటిని ఓకే. వీటిని కాంప్లెక్స్ నంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2+3j ఈజ్ ఏ కాంప్లెక్స్ నంబర్. ఓకే. సో, 2+3j ఈజ్ ఏ కాంప్లెక్స్ నంబర్. సో, ఇప్పుడు ప్రోగ్రామాటికల్‌గా ఒక్కొక్క డేటా టైప్‌కి ఒక్కొక్క వాల్యూ అసైన్ చేసి ఓకే. చేసి అది ఎలానో చూద్దాం. ఏ డేటా టైప్ అనేది చూద్దాం. సో, ఇప్పుడు ఎడిటర్‌కి వెళ్ళాను. సో, ఇక్కడ నేను డేటా టైప్స్ అని తీసుకున్నాను. ఈ ఫైల్ పేరు జూపిటర్ నోట్‌బుక్‌లో కొత్త
నోట్బుక్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ సెల్‌లో ఫస్ట్ ఇంటిజర్ వాల్యూకి చూద్దాం. సో హ్యాష్ అంటే ఇది సింగిల్ లైన్ కమెంట్ అంటారు. సో ఇంటిజర్‌కి ఎగ్జాంపుల్ వచ్చేసి మనం నేర్చుకున్నట్టు a ఈక్వల్ టు 20, 20 అనేది నెంబర్ కదా! సో 20 ఈజ్ ఏ ఇంటిజర్. సో బిఫోర్ దిస్ మనం ఎనీ అదర్ లాంగ్వేజెస్ లైక్ జావా ఆర్ సి మనం డేటా టైప్‌ని ఇలా స్పెసిఫై చేసేవాళ్ళం. ఓకే. కానీ పైథాన్‌లో అవసరం లేదు. బికాజ్ పైథాన్ ఈజ్ డైనమికల్లీ టైప్డ్. అంటే మీరు వాల్యూ ఇచ్చేస్తే వేరియబుల్‌కి అది ఏ డేటా టైప్ అనేది పైథాన్ డిసైడ్ చేసుకుంటుంది. మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా లెఫ్ట్ సైడ్‌లో మెన్షన్ చేయక్కర్లేదు ఇందాక చూపించినట్టు. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 20 మీకు తెలుసు ఏ అనేది వేరియబుల్ నేమ్. ఓకే. ఇక్కడ వాల్యూ 20ని ఏకి అసైన్ చేయడానికి మధ్యలో ఈజ్ ఈక్వల్ టు పెట్టి వాల్యూ ఇచ్చారు. సో ఇప్పుడు ఇది వాల్యూ చూడాలి అంటే మీరు ప్రింట్ అనే ఫంక్షన్ వాడతారు, అది మీకు తెలుసు. ఏ అని టైప్ చేస్తే మనకి వాల్యూ ఇస్తుంది. కానీ ఇది ఏ డేటా టైపో చూడడానికి ఓకే ప్రింట్ లోపల ఇంకొక ఫంక్షన్ వాడాలి. ప్రింట్ ఫంక్షన్ లోపల టైప్ అనే ఫంక్షన్ వాడి మీరు వేరియబుల్ నేమ్ ఇస్తే ఓకే ఇప్పుడు అది మీకు ఏ డేటా టైప్ అని ఇస్తుంది. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. 20 ఈజ్ ఏ నెంబర్, హోల్ నెంబర్ కదా. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటిజర్. సో ఇప్పుడు మీరు 20 కాకుండా సమ్ అదర్ నెంబర్ ఒక వేరియబుల్కి ఇచ్చి దాని వాల్యూని ప్రింట్ చేయండి, అట్లనే దాని టైప్ని ప్రింట్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనం మాట్లాడుకున్న దాంట్లో ఫ్లోట్. సో ఫ్లోట్ అంటే డెసిమల్ నెంబర్. సో బి అని తీసుకుంటున్నాను ఆర్ ఎఫ్ అని తీసుకుంటాను. దీని పేరు వేరియబుల్ పేరు ఈక్వల్ టు పెట్టి వాల్యూ ఏది అసైన్ చేస్తా అంటే 1.5 అని అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు సిమిలర్లీ టు ఇంటిజర్ ఇక్కడ కూడా వాల్యూ చూద్దాం ఫస్ట్, తర్వాత దాని డేటా టైప్ చూద్దాం. ప్రింట్ ఎఫ్ ఓకే, తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ ఎఫ్, టైప్ ఆఫ్ ఎఫ్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఫ్లోట్ అని వస్తుంది. సిమిలర్లీ స్ట్రింగ్, థర్డ్ కేటగిరీ స్ట్రింగ్. సో ఇక్కడ ఓకే ఎస్ ఈక్వల్ టు హర్ష అని ఇస్తున్నాను. ఓకే, లేదా ఓకే కే ఈక్వల్ టు కైట్ అని ఇస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రింగ్. సో దీన్ని సింగిల్ కోట్స్లో ఇస్తాను. ఓకే, ఇది కూడా స్ట్రింగే. అట్లనే కే ఇంకొకటి ట్రిపుల్ కోట్స్లో ఇవ్వడానికి టీ ఈక్వల్ టు ఓకే ట్రిపుల్ కోట్స్ అంటే 3 సింగిల్ కోట్స్ కానీ 3 డబల్ కోట్స్ కానీ పెట్టచ్చు. నేను సింగిల్ కోట్స్ వాడుతున్నాను. 3 సింగిల్ కోట్స్ ఓపెన్ చేశాను, దీంట్లో పైథాన్ అని రాస్తున్నాను. దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ అండ్ 3 సింగిల్ కోట్స్ క్లోజ్ చేశాను. ఇప్పుడు ప్రింట్ ఫస్ట్ టైప్ ఆఫ్ ఎస్ చూద్దాము. ఓకే, డైరెక్ట్గా వాల్యూ ప్రింట్ చేయకుండా డైరెక్ట్గా టైపే ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇట్ ఈ స్ట్రింగ్, ఎస్టిఆర్ అని చూపిస్తోంది. నౌ యా ఎస్టిఆర్ అని చూపిస్తుంది. అలానే ప్రింట్ టైప్ ఆఫ్ నెక్స్ట్ వేరియబుల్ ఏంటి. సో దీన్ని కమెంట్ చేస్తాను ఈ ప్రింట్ స్టేట్మెంట్ని మీకు ఒకటే కనిపించడానికి. ప్రింట్ టైప్ ఆఫ్ కే అంటున్నాను. ఓకే, సో దిస్ విల్ షో ఆల్సో షో యాజ్ ఎ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు ఇది కూడా కమెంట్ చేస్తాను. ఒకటే దాంట్లో రాయొచ్చు, బట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడానికి 3 డిఫరెంట్ టైమ్స్ ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ టైప్ ఆఫ్ ఓకే, ఇక్కడ థర్డ్ వేరియబుల్ వచ్చేసి టీ తీసుకున్నాను, ట్రిపుల్ కోట్స్లో ఉన్నది, ఇది కూడా ఎస్టిఆర్ అనే చూపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్. ఓకే, మనము టైప్ ఎలా చూడాలి అండ్ వాల్యూ ఎలా ప్రింట్ చేయాలని ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నా ఫోర్త్ కేటగిరీ ఈజ్ బులియన్. ఇది వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ద నెక్స్ట్ లెక్చర్స్ ఆల్సో. ఈ బులియన్ అనేది, బులియన్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్. సో రిమెంబర్, సో టీ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తాను. మనకు ఉండేవే 2 వాల్యూలు, టీ ఈక్వల్ టు ట్రూ. ఓకే, నా ప్రింట్ టైప్ ఆఫ్ టీ అంటే బూల్ అని ఇస్తుంది. టైప్ ఆఫ్ టీ ఇది బూల్ అని ఇస్తుంది. ఓకే, అలానే ఎఫ్ ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకొని ఓకే దీన్ని కమెంట్ చేస్తాను, ఎందుకంటే ఒక్కసారి ఒకటే చూపిస్తే మీకు మోర్ క్లియర్గా ఉంటుంది. ప్రింట్
టైప్ ఆఫ్ ఈ లెక్చర్ చూస్తున్నప్పుడు టైంకి మీకు ప్రింట్ ఫంక్షన్ వేరియబుల్ని అసైన్ చేయడము అట్లనే టైప్ చూడడము ఈ 3 వచ్చేసేయాలి. సో టైప్ అని చేస్తే ఇక్కడ చూడండి మీకు ఎగ్జిక్యూట్ చేస్తే బూలియన్ అని వచ్చింది. సో సిమిలర్లీ లాస్ట్ వన్ ఈజ్ కాంప్లెక్స్ ఇన్ డేటా టైప్స్. కాంప్లెక్స్, సో మనం చెప్పుకున్నట్టు కాంప్లెక్స్ a ప్లస్ ఐజే ఫామ్లో ఉంటాయి. సో c ఈక్వల్ టు 2 ప్లస్ 3j and print type of C. So this will show as a complex. ఇది more or less about data types. సో క్లియర్ ఉందనుకుంటున్నాను. విత్ దిస్ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.